మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి వీళ్ళిద్దరూ జైల్లో ఉన్నప్పుడు ఏ లాయర్ అయితే వీళ్ళకి బెయిల్ ఇప్పించాడో అదే లాయర్ కూడా తనకి బెయిల్ ఇప్పించాడని చెప్పేసి బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక రౌడీ షీటర్ నిన్న రోజున ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి బోరుగడ్డ అనిల్ కుమార్ కి వాళ్ళ మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎంతవరకు బలపడిందో ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ సిరిల్ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. బోరుగడ్డ అనిల్ కుమార్ కి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పేసి 1-10 సార్లు బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పడం జరుగుతూ ఉంది. అసలుకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎవరైతే లాయర్ గా వ్యవహరించారో అదే లాయర్ ని బోరుగడ్డ అనిల్ కుమార్ కి బెయిల్ రావడానికి జగన్మోహన్ రెడ్డి నియమించాడని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డికి ఈయన చేసినటువంటి సపోర్టు? ఇక్కడ ఈ రోజున కొత్తగా ఆయన చెప్పేది ఏముందండి, బోరుగడ్డ అనిల్ గతంలో అరెస్ట్ అయినప్పుడు ఆయన వెహికల్లో వెళ్ళేటప్పుడు సెల్ఫీ వీడియో ఒకటి 2 times రిలీజ్ చేశాడు బోరుగడ్డ అనిల్. అందరం చూసాం ఆ వీడియో. తన తల్లిగారి విషయంలో ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేశాడనే విషయంలో కానివ్వండి, అక్కడున్న ఒక స్పెషలైజేషన్ డాక్టర్ గారు గుంటూరు హాస్పిటల్లో ఆయనే సంతకం చేశాడనేది కూడా ఫేక్ అనేది కానివ్వండి, మరి ఇట్లాంటి అబద్ధం చెప్పి అబద్ధం అక్కడ రిపోర్ట్ చేశాడని తర్వాత పోలీసులు కనుగొన్న విషయం కానివ్వండి, లేట్గా ఈ సందర్భాల్లో కూడా అతను సెల్ఫీ వీడియో తీస్తూ జగనన్న నాకు సపోర్ట్ గా ఉన్నాడు, నాకేం భయం లేదని ఒక సందర్భంలో. తర్వాత సెకండ్ టైం మళ్ళీ కోర్టుకి హాజరయ్యేటప్పుడు లేట్ గా హాజరవుతూ తర్వాత మళ్ళీ ఎక్కడో అనంతపురం జైలుకి వెళ్ళాను, అక్కడ కాదని చెప్పి మళ్ళీ నన్ను ఇక్కడికి వెళ్ళమన్నారని చెప్పి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అయిందని చెప్పే సందర్భంలో కూడా సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ, అంటే ఇక్కడ రెండింటి మధ్య కొంత వ్యత్యాసం అప్పట్లో ట్రోల్ అయింది. ఏంటంటే అప్పుడేమో ధైర్యంగా మా జగన్ నాతో ఉన్నాడని చెప్పాడు, కానీ సెకండ్ వీడియోలో అన్న నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పాడు అనేది కూడా కొంత రైజ్ చేసిన క్వశ్చన్స్ ప్రజల్లో. మరి ఇతను ఏంటి అంటే ఈ రోజున మళ్ళీ ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎవరైతే బెయిల్ ఇచ్చారో నాకు కూడా అదే వ్యక్తి ఇచ్చాడని. అంటే వాళ్ళు అంటారు ఏముంది 100 మంది లాయర్లు 100 రకాలుగా ఎంతమందికైనా బెయిల్ ఇస్తూ ఉంటారు, దీనికి సంబంధం ఏంటి అని. ఓకే, సంబంధం లేదు అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చాలా అబ్బా కొడుకులను 6 గంటలో లేపేస్తానన్నప్పుడు మరి ఎందుకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వెందుకు లేపేస్తానన్నావు, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మాట్లాడావు? ఆ మాటలని ఏమైపోయినాయి, ఆ బెదిరింపులు ఎక్కడ పోయినాయి, ఆ వాయిస్ ఎక్కడ పోయింది? ఈ రోజున అంత గొప్పగా అరిచి కేకలు పెట్టిన వ్యక్తి ఈ రోజున చిన్నగా ఏదో మాట్లాడుతున్నాడు కదా. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే బోరుగడ్డ అనిల్ని జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశాడు, సొంత చెల్లినే వదిలేశాడు, సొంత తల్లినే వదిలేశాడు, అడ్డొస్తాడని సొంత బాబాయినే గొడ్డలతో లేపేశాడు, సొంత చెల్లికి ఈ రోజున న్యాయం చేయడం జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ బోరుగడ్డ అనిల్ అని అంటున్నారు మరి అందరూ. అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీకి వీరవేదన అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు, ఇప్పుడు కూడా అదే చెప్పుకుంటా ఉన్నాడు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం అతనితో మాకు సంబంధం లేదు, గతంలో ట్వీట్ చేశారు, అతను అరెస్ట్ అయినప్పుడు ఎవరు కూడా అతన్ని సపోర్ట్ చేయలేదని చెప్పేసి అతను చెప్పుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటంటారు? ఇక్కడ ఒకటండి, బోరుగడ్డ అనిల్ని వీళ్ళు కాదు అనటానికి మరి జగన్మోహన్ రెడ్డి నాకు సర్వస్వం ఆయన చెప్పిన విషయం కానివ్వండి, వాళ్ళ పార్టీతో మమేకమై తిరిగినవి కానివ్వండి, మరి ఆ తర్వాత ఈ రోజున వెంకటరామిరెడ్డి వీడియో వైరల్ అవుతుంది, అసలు ఆయనకి మాకు సంబంధం లేదని. అంటే నాకేమనిపించింది అంటే శ్రీరెడ్డి, మరో శ్రీరెడ్డి ఈ బోరుగడ్డ అనిపిస్తుంది. అదేంటి అంటారా, ఆవిడ కూడా అంతే, వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న అంటూ సెల్ఫీ వీడియో తీసి అన్నా జగనన్న నాకు శాలరీ ఇవ్వన్నా అయిపోయినాయి డబ్బులు అని చెప్పి కూడా మనం విన్నాం. అరే బాబు పేటీఎం అంటే చేయండిరా నాయన, అమ్మాయి ఏడుస్తుంది ఆడపిల్లని కూడా అందరూ మాట్లాడిన వైనం విన్నాం. మరి వాళ్ళేమో అసలు పార్టీకి మాకు సంబంధం లేదని చెప్పిన వైనము విన్నాం. అలా ఉంది ఇది. అంటే వీళ్ళు వాడుకోవటానికి, వీళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళు ఏ విధంగా బిస్కెట్లు వేస్తే ఆ విధంగా ఆడటానికి మాత్రం వాళ్ళు కావాలి. కానీ ఈ రోజున అతని వల్ల మా పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఇలాంటి చీప్ ట్రిక్స్ క్రియేట్ చేస్తున్నాడు, యూస్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీంతో అనేది కూడా ప్రజల్లో ఈ రోజున పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే ఒకటేనండి, ఇక్కడ అతను అవునా కాదా అంటే అందరికీ తెలుసు అవునని. ఈ రోజున నీ అవసరానికి నువ్వు వాడుకొని వదిలేసి ఈ రోజు నీ పార్టీకి ఏదో డ్యామేజ్, ఆల్రెడీ నీ పార్టీకి డ్యామేజ్ అయ్యేది ఉంది, మీరే పెట్టుకున్నారు పెద్ద డ్యామేజ్. మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానం, మీరు గతంలో చేసిన పనులే మీ పెద్ద డ్యామేజ్. అందుకని కనిపిస్తుంది 11 పరిమితమై. మరి ఆయన ఏం చేస్తాడు మధ్యలో, మీరు ఏది చేయమంటే అది చేశాడు. మరి దానివల్ల మీరు ఈ రోజున మాకు సంబంధం లేదంటే ఎట్లా కుదిరిద్ది? అవన్నీ మాటలు, కానీ గతంలో చేసి నేను ఒక్కసారి బయటకు తీస్తే ఎవరికి ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మరి అయితే బోరుగడ్డ అనిల్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, ఇతను కూడా ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అతను ఎవరైతే ఇబ్బందులు పెట్టారో అందరికి కూడా అంటే అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఈ విధంగా మాట్లాడడం కొంపదీసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న భవిష్యత్తు రాజకీయాల్లో ఎట్లా ఉండబోతుందంటారు ఆయన పాత్ర? నిన్న వైజాగ్ ఏదో మీటింగ్ చెప్తే అందరూ కలిసి కొట్టుకున్నారు, దెబ్బలు తగిలినాయి, తలలు పగిలినాయి, చేతులకు గాయాలైనాయి, చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది వాళ్ళల్లో వాళ్ళకే.
మరి ఇక్కడ చూస్తేనేమో మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ వల్ల ఆయన జీవితం డ్యామేజ్ అవుతుంది, మరి అలాంటివి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి విజయసాయి రెడ్డి మాట్లాడాడు. మరి మరొక విజయసాయి రెడ్డి లా కనిపిస్తున్నాడా ఇక్కడ బోరగడ్డ అనిల్? అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటే మళ్ళీ ఇక్కడ విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, కానీ ఆయన పక్కన ఉన్న క్వార్టరీ మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు ఇదే పరిస్థితి బోరగడ్డ అనిల్ విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. ఈయన కూడా ఏంటి, పక్కనున్నాళ్ళు ఈయన ఎక్కిరానియకుండా చేస్తున్నారు, పక్కనున్నాళ్ళు ఈయన జగన్మోహన్ రెడ్డి ఇష్టపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతున్నాడు, మమ్మల్ని దూరం జరిపేస్తాడేమో అని భయం ఉందా? విజయసాయి రెడ్డి కూడా సేమ్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు పెట్టేలాడు బయట. మరి ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా? నిజంగానే విజయసాయి రెడ్డి గారు చెప్పింది జరుగుతుందా, బోరగడ్డ అనిల్ చెప్పింది జరుగుతుందా? మరి ఆయన అధికారంలోకి వచ్చేదో చచ్చేదో తర్వాత సంగతి, ఈయన వాళ్ళని ఏం చేయబోతున్నాడు అనేది తర్వాత సంగతి. ఫస్ట్ వీళ్ళు గతంలో చేసిన పాపాలకు శిక్ష పడాలి. మీరు ఎందుకు కొట్టుకొని చేస్తారు? గతంలో మీరు అందరూ కలిసి ప్రజలను అయితే ముంచారు. ఈ రోజున మీలో మీకే ఏ పంపకాలు తేడానో ఏ తేడా వచ్చేసి ఈ రోజున కొట్టుకొని బయటపడుతున్నారు. మరి ఈ రోజున ప్రజలు ఇవ్వాల్సింది ఏంటి? మీకు రిటర్న్ గిఫ్ట్ ఆల్రెడీ 11కి ఇచ్చేసింది, ఇంక పెద్దగా మీరు గిఫ్ట్లు ఇచ్చుకునేది ఏం లేదు. వీళ్ళ గిఫ్ట్లు ఎలా ఉంటాయి చెప్పమంటారా? మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేసాడు చూడండి, అట్టేసుకోవటమే ఒకరి మీద ఒకరు జైలుకి వెళ్ళాక, అంతకు మించి ఇంకేం లేదు. నేను అప్రూవర్గా మారతానంటే నేను అప్రూవర్గా మారతానని చెప్పేసి అక్కడ విన్నపాలు విన్నవించుకుంటూ ఇంకొకడు అరే వాడు అప్రూవర్గా మారటానికి వీల్లేదు, బయటకు వెళ్ళడానికి వీల్లేదని ఇంప్లీడ్ పిటిషన్స్ వేస్తూ ఉంటారు. ఇది చివరికి ఇట్ట తయారైపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి. నమస్తే అమ్మా. Please subscribe to Leo News for more videos.